గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్యకాలంలో వీడియో చేయలేకపోయాను. కొంచెం పర్సనల్ వర్క్, ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇంట్లో వాళ్ళతో వీడియో చేయలేకపోయాను. అందులో పిల్లోళ్ళకి ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కాలేకపోయింది. సో అందుకని వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు మీ ముందుకు వస్తున్నా. ఇవాళ ఒక టాపిక్ పోటీ పరీక్షల దృష్ట్యా మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ అయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏంటంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు అయిన విధానం. జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి ఎవరు? జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకోమని సూచించిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ జాతీయ కాంగ్రెస్ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు, తర్వాత ఎక్కడ జరిగింది, దాని తర్వాత అంచెలంచెలుగా ఎక్కడికి ఎదుగుతూ వెళ్ళింది, ఎంతమంది సభ్యులు, ఎవరెవరు, ఏ ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారో, అందరూ వెళ్ళారా లేదా అనేది ఒక చిన్న వీడియో మీ ముందుకు వస్తున్నా. జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని మొదటిసారి వాడిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఇతను భారతదేశ కురువృద్ధుడు అంటారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఇంగ్లీష్లో అంటారు. జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకోండి అని సలహాలు ఇచ్చిన వ్యక్తి ఏవో హ్యూమ్, ఐసిఎస్ ఆఫీసర్, ఒక బ్రిటిష్ ఆఫీసర్. ఏవో హ్యూమ్ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసే సమయానికి భారతదేశాన్ని పరిపాలిస్తున్న వైస్రాయి లార్డ్ డఫ్రెయిన్, కార్యదర్శి లార్డ్ క్రాస్. ఇవన్నీ పోటీ పరీక్షల్లో మనకు రిపీటెడ్ బిట్లు అండి, అడిగారు. కొంచెం మ్యాచింగ్స్లో కానీ లేదంటే ఈ సమయానికి ఎవరు అని అడిగేటప్పుడు ఉపయోగపడతాయి. 1885 డిసెంబర్ 28 జాతీయ కాంగ్రెస్, మొదటి జాతీయ కాంగ్రెస్ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ 1885 డిసెంబర్ 25 జరపాలని మన వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవరు అంటే భారతదేశ మేధావులు. అందరికీ అవకాశం ఇవ్వలేదండి, భారతదేశం మేధావులు వాళ్ళు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారంటే పూనాలో ఏర్పాటు చేయాలనుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, 1885 డిసెంబర్ 25 పూనాలో మొదటి జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనుకున్నారు, పూనాలను పెట్టాలనుకున్నారు. కానీ ఆ సమయానికి పూనాలో ప్లేగు వ్యాధి ఉంది. యాక్చువల్గా మన ఇండియన్స్ మనం కాకుండా మనకు సలహాలు ఇచ్చి ఒక మంచి మార్గాన్ని చూపించారు ఏవో హ్యూమ్ గారు. ఆయన్నే ప్రెసిడెంట్గా పెట్టాలనుకున్నా, ఆయన కూడా ఓకే అనుకున్నాడు. సరే ఉంటాను లేండి అనుకున్నాడు. కానీ ఈ ప్లేగు వ్యాధి ఉండడం వల్ల ఆయన ఏమన్నా చిన్నగా తప్పించుకున్నాడు. లేదండి మీరే ఉండండి, నాకు వద్దున్నారు. ఎందుకంటే ఈ ప్లేగు వ్యాధి అప్పుడు భయంకరమైన వైరస్, ఒకరినితో మాట్లాడి ఇంకొకరికైనా అంటుకుంటే మళ్ళీ మనం చచ్చిపోతామని చెప్పి ఏవో హ్యూమ్ కొంతమంది చెప్పడం, దాంతో ఆయన వైండప్ అయిపోయాడు. సో కాబట్టి 1885 డిసెంబర్ 25 పూనాలో జరగలేదు. పూనా నుంచి దాన్ని మార్చారండి. ఎక్కడికి మార్చారంటే బొంబాయిలోని తేజ్ పౌల్ సంస్కృత్ కాలేజ్, సంస్కృత కళాశాలకు మార్చారు. అలా 1885 డిసెంబర్ 28 జరిగింది. ఇవి ఖచ్చితంగా అండి ఎలిమినేషన్లో అడుగుతూ ఉంటారు, అడిగారు కూడా. టఫ్గా వేయాలన్నప్పుడు ఇలాంటివి అడుగుతారండి. ఎప్పుడు ఏర్పాటు అనుకున్నారో, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడానికి కారణాలు ఏంటి, అలాంటివి అడుగుతుంటారు. అభ్యర్థులు ఒకసారి బాగా గమనించాలి. అలా పూనా నుంచి బొంబాయికి వెళ్ళింది. ఇప్పుడు ఈ జాతీయ కాంగ్రెస్ని నిర్వహించింది ఎవరంటే, మనకు జాతీయ ఉద్యమం చెప్పుకున్నాం 1885 నుంచి 1947 దాకా అని 3 పార్ట్స్: మితివాదులు, అతివాదులు, గాంధీయుగం. అందులో పార్ట్ 1 మితివాదులు, అంటే సీనియర్ సిటిజన్స్ మరియు మేధావులు, విద్యావంతులు, వీళ్ళే ఉన్నారు. అలా పిలుపునిచ్చినప్పుడు యావత్ భారతదేశం ఈ కాంగ్రెస్కి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళు కేవలం 72 మంది మాత్రమే. సంఖ్య ఇంపార్టెంట్ అండి, కేవలం 72 మంది మాత్రమే. అందులో మన తెలుగు ప్రాంతం నుంచి హాజరైన ఏకైక వ్యక్తి పి ఆనందాచార్యులు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, పనపాకం ఆనందాచార్యులు మొదటి జాతీయ కాంగ్రెస్కి ఏర్పాటు చేశారు. అలాగే మొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. 72 మంది అధ్యక్షులు. వీళ్ళు
ఫస్ట్ ఒక యూనిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాడాలి, మనకు స్వతంత్రం కావాలంటే ముందు మనకి ఐకమత్యం కావాలి, ఒక సంఘం ఉండాలి అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేసుకొని తర్వాత వీళ్ళ కార్యాచరణ ప్రణాళిక అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసేయడానికి దారితీసిన కొన్ని పోటీ పరీక్షల దృష్ట్యా మనకి ఇంపార్టెంట్ అంశాలండి. వీడియో చూస్తున్న వాళ్ళకి సార్స్ అండ్ మేడమ్స్, నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మనకు మితివాదులు, దాని విధానాలు ఏంటి అన్న దాని గురించి చర్చించుకుంటాం. థ్యాంక్ యూ.